రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయిరెడ్డి చేసిన రాజీనామా ఆమోదం కూడా పొందేసింది. రాజీనామా చేసిన గంటల వ్యవధిలోనే రాజ్యసభ చైర్మన్ దాన్ని ఆమోదించారు. అంతా వేగంగానే సాగిపోతోంది. ఇదంతా అతి సాధారణంగా జరుగుతున్న వ్యవహారమేనా? కేవలం వ్యవసాయం మీద ఆసక్తితోనే విజయసాయిరెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారా? అలా అయితే అనిపించడం లేదు. విచిత్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీకి పదవికి విజయసాయిరెడ్డి రాజీనామా చేసి వెళ్ళిపోతే సంతోషించాల్సిన టీడీపీ నేతలు అందుకు భిన్నంగా స్పందిస్తున్నారు. విజయసాయిరెడ్డి రాజీనామా చేసినా చట్టం నుంచి తప్పించుకోలేరంటూ టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. గంటా శ్రీనివాస్, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, చింతకాయల విజయ్ ఇలా అందరూ విజయసాయిరెడ్డి మీద ఇప్పటికీ కస్సుమంటూ మాట్లాడుతున్నారు. వైసీపీ మాత్రం చాలా హుందాగానే స్పందిస్తూ ఒక ట్వీట్ చేసింది. మీ రాజీనామా నిర్ణయాన్ని మేము ఆమోదించలేకపోతున్నప్పటికీ మీరు తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తున్నామంటూ వ్యాఖ్యానించింది. పార్టీ ఆవిర్భావం నుంచి ఒక మూల స్తంభంలా నిలబడ్డారంటూ విజయసాయిరెడ్డికి కితాబిచ్చింది. కష్ట సమయాల్లోనూ విజయాల్లోనూ మాతో నిలబడ్డారని, ఇప్పుడు వ్యవసాయంలో మీ అభిరుచిని చూసేందుకు రాజకీయాల నుంచి వైదొలగాలనుకుంటున్న నిర్ణయాన్ని గౌరవిస్తున్నామని వైసీపీ వెల్లడించింది. మీ భవిష్యత్తు ప్రయత్నాల్లో అంతా మంచే జరగాలి అని వైసీపీ ఆకాంక్షించింది. అయితే విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన స్థానం ఏ పార్టీ ఖాతాలో పడుతుంది? ఎమ్మెల్యేల బలం ఆధారంగా చూస్తే బీజేపీకి దక్కే అవకాశమే లేదు. ఇప్పటికే సరైన బలం లేకపోయినా మిత్రపక్షం కోటాలో ఆర్ కృష్ణయ్యను బీజేపీ ఎంపీగానే రాజ్యసభకు టీడీపీ పంపించింది. ఇప్పుడు విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన సీటు కూడా మాదే అని బీజేపీ అంటే టీడీపీ ఒప్పుకుంటుందా? అసలు ఇంతటితో బీజేపీ ఆగుతుందా? అయోధ్య రామరెడ్డి కూడా ఇదే మార్గంలో పయనిస్తారని చెబుతున్నారు. అలా మరికొందరు రాజీనామా చేసినా వైసీపీకి ఇప్పుడు ప్రత్యేకంగా కలిగే నష్టం అంటూ ఏమీ లేదు. ఎటొచ్చి టీడీపీకే ముప్పు. రాజీనామా చేసిన రాజ్యసభ ఎంపీలంతా తాము చెబితేనే చేశారు కాబట్టి ఖాళీ స్థానాలన్నీ మాకే దక్కాలి అని బీజేపీ అంటే టీడీపీ తలూపుతుందా? అలా ఎలా? ఉప ఎన్నికల్లో కొత్త రాజ్యసభ ఎంపీలను ఎన్నుకోవాల్సింది మా పార్టీ ఎంపీల బలంతో అయినప్పుడు ప్రతి సీటు మీకే ఇవ్వాలంటే ఎలా అని బీజేపీ నాయకత్వాన్ని టీడీపీ నాయకత్వం ప్రశ్నించగలదా? ఒకవేళ అలా నిలదీయలేక ఖాళీ అయిన సీట్లన్నీ టీడీపీ ఎమ్మెల్యేల బలంతో బీజేపీ ఖాతాలోనికి మళ్లిస్తే చంద్రబాబు నాయకత్వం బీజేపీ ముందు ఎంతగా లొంగిపోయిందో ప్రజలకు ఇట్టే అర్థమవుతుంది. ఒక విధంగా జవసత్వాలు లేక బీజేపీకి మోకరిల్లిన పార్టీగా టీడీపీ పలుచనవుతుంది. ఒకవేళ ధైర్యం చేసి ప్రతి ఎంపీని బీజేపీ ఎంపీగానే పంపడం కుదరదు, ఖాళీ అయిన స్థానాలు టీడీపీకే దక్కుతాయని చంద్రబాబు ఎదురు తిరిగితే అప్పుడు అసలు సినిమా ఉంటుంది. తెర వెనుక ఎలాంటి కారణాలు లేవని విజయసాయిరెడ్డి ఎంతగా చెబుతూ ఉన్నా బీజేపీ పెద్దలకు చెప్పకుండా, చర్చించకుండా, తనకు కావాల్సిన రక్షణ హామీలు తీసుకోకుండా ఇలా కేవలం వ్యవసాయం చేసుకుంటా అంటూ ఎంపీ పదవికి రాజీనామా చేసే అవకాశం ఉంటుందా? ఈ పద్ధతిలో ఏపీ నుంచి రాజ్యసభ సభ్యుల బలాన్ని పెంచుకోవడం మొదలుపెట్టిన బీజేపీ అంతటితో ఆగబోదన్న భయం ఇప్పటికే టీడీపీకి ఉంది. పవన్, బీజేపీ కలిసి ఏదో ప్లాన్ చేస్తున్నారన్న భయం టీడీపీలో ఇప్పటికే ఉంది. ఇంతలో విజయసాయిరెడ్డి రాజీనామా చేయడం, అది ఆమోదం పొందడం, ఉప ఎన్నిక వస్తే ఆ సీటు మాదే అని బీజేపీ నేతలు అంతర్గతంగా ప్రకటిస్తుండడం చూస్తుంటే టీడీపీ వేలుతోనే టీడీపీ కన్ను పొడిచే వ్యూహంలా ఇది ఉంది. విజయసాయిరెడ్డి అప్రూవర్గా మారతారు, జగన్ ఇరుక్కుంటారు, ఏకంగా జగన్ సభ్యత్వం కూడా రద్దవుతుంది, పులివెందులకు ఉప ఎన్నిక వస్తుందని బీటెక్ రవి లాంటి వాళ్ళు కలలు కంటూ ట్వీట్లు కూడా చేస్తున్నారు. బీజేపీ పెద్దలు అంత వెర్రి వాళ్ళలా టీడీపీ నేతలకు కనిపించడం ఆశ్చర్యమే. బీజేపీ ఎదగాలి అనుకుంటే టీడీపీ మీదే వామన పాదం మోపుతుంది కానీ వైసీపీ మీద కాదు. ఎందుకంటే వైసీపీ ఓటు బ్యాంకు సిద్ధాంతపరంగా వేరు. వైసీపీని లేకుండా చేస్తే ఆ స్థానంలో తనకు ప్రధాన శత్రు పార్టీగా ఉన్న కాంగ్రెస్ వస్తుందే కానీ బీజేపీకి ఏమీ ఉపయోగం ఉండదు. కాబట్టి తాను బలపడాలి అనుకున్న మరుక్షణం ఓటు బ్యాంకు సారూప్యత ఆధారంగా టీడీపీనే బీజేపీ టార్గెట్ చేస్తుంది. అది ఏదో ఒకరోజు ఈ రాష్ట్రంలో తప్పకుండా ప్రయత్న రూపంలో అయితే జరిగి తీరుతుంది.